నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వచ్చే ఆంధ్ర ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో ఎవరు గెలిస్తే బాగుంటుందంటే పేదవాళ్ళకి జగన్ చాలా అనుకూలంగా ఉంది. ఇళ్ల ప్లాట్లు కానీ, విద్యాదీవెన కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, మరి తల్లి ఒడి కానీ, పేదరికాన్ని నిర్మూలన చేసిండు. అది చాలా గొప్ప విషయం. చంద్రబాబు 14 ఏళ్ళు చేసిండు, కానీ ఏమి చేసిండో ఎవరికి చేసిండో తెలియదు. అది దాన్ని ఏమని అనుకోవాలా? ఇప్పుడు మంచి చేస్తే మంచి చేసిండని అనుకోవాలా, చెడు చేస్తే చెడు చేసిండని అనుకోవాలా. మరి నాకు దాదాపు 60 సంవత్సరాల పైన వయసు, 14 ఏళ్ళు పరిపాలించినా కూడా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా కనిపించట్లేదు. కరోనా టైంలో జగన్ కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లుకొల్లం అయిపోతే జగను ఆంధ్రాన్ని రక్షించుకున్నాడు ఒక కుటుంబంలాగా. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే మళ్ళీ రావాలి. మళ్ళీ వస్తేనే జనానికి అందరికీ సేఫ్టీగా ఉంటుంది. ఒకవేళ ఈయన వచ్చిండనుకో, అప్పుడు రుణమాఫీ అన్నాడు, ఇవ్వలేదు. డోకరాలు అన్నాడు, మొత్తం క్లోజ్ చేసిండు. ఏది ఇవ్వలేదు. మరి ఏమి చేయాలి? ఏమి చేస్తే మరి ఆయన ఇప్పుడు వచ్చి నేను అన్నీ చేస్తాను అది ఇది అంటే నమ్ముతారా జనం? గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు కానీ పిల్లలకి చదువు కానీ అన్నీ బాగా చేశారన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిగా వేసే సమయానికి దాన్ని సగంలో ఆపేశారని చెప్పేసి డయాఫామ్ పోయింది కదా. డయాఫామ్ పోతే మళ్ళీ దాన్ని కెలికి మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ కడుతున్నారు కదా. అది దానివల్ల ఉపయోగం లేదు. అంటే జగన్ గారు దాన్ని ఆపేశారని చెప్పేసి అంటున్నారు. ఆపటం కాదు, సరైన పునాది లేకపోబట్టి అది ఏమైపోయిందంటే ఆ డయాఫామ్ పోయి మళ్ళీ దాన్ని తిరగదీసి మళ్ళీ కట్టుకోవాల్సి వచ్చింది. అది దానివల్ల అది ఆగిపోయింది. అది కేంద్రానికి సంబంధించిన బడ్జెట్. అది ఇక్కడ కాదు. ఇది ఏంది, వాళ్ళు లేట్ చేశారు కాబట్టి, వాళ్ళ సొంత పెత్తనం కాబట్టి బీజేపీ వాళ్ళు ఆ విధంగా దాన్ని లేట్ చేసేసారు. ఈయన పోరాడేది కాదు కదా. అది కేంద్రానికి సంబంధించిన బడ్జెట్. జగన్ గారి పాలన అభివృద్ధిని కానీ అంటే పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదని చెప్పేసి అరే కరోనా 2 సంవత్సరాలు కానీ నీళ్ళు కానీ అంటే రైతుకి గిట్టుబాటు కూడా దొరకట్లేదని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నారు? తెలంగాణలో ఒడ్లు కొనక రాసులు పోసి రోడ్ల మీద ఉండి ఒడ్లు అక్కడ ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఎందుకంటే మాకు అక్కడ పంటలు ఉండి భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ అలాంటిది ఏం కనిపించలేదు మాకు. అక్కడ ఇక్కడ కనిపించింది అప్పట్లో. అలాంటిది మనం ఊరక ఊహించుకోవడానికే సరిపోద్ది, కానీ అలా మాట్లాడటానికి సరిపోద్దు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఏం చేస్తాడంట? ఏమి చెయ్యలేడు వాస్తవంగా. అదంతే. ఎందుకంటే ఆయన చేసిండు, చూశారు జనాలు. ఇంకేం చేస్తారు? కొడుకున్నాడంటే కొడుకు క్లారిటీ లేదు. ఇప్పుడు నాన్న చేయకపోయినా నేను చేస్తాను, నేను సమకూరుస్తాను, పేదోళ్ళని నేను పైకి తీస్తాను అనేది కావాలి. అదేనా అంటుండా? సైకో పాలన, రెడ్డి బొక్కు ఏంటి అన్నీ, గొడ్లు ఇడిపిస్తాం ఇవన్నీ అనకూడదు కదా. నువ్వు పైకి రావాలి అంటే ఎలా ఉండాలి? పైకి రావాలంటే ఏ వ్యక్తి అయినా కానీ ప్రేమతో జనాన్ని ఆకర్షించాలి. అసలు ఆ ప్రేమ ఏది? అసలు ఆ ప్రేమ కనపడుతుందా? ఆ ప్రేమ పేదోళ్ళు, అయ్యా మిమ్మల్ని నేను పైకి తీస్తాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తాను, మా నాన్నగారు ఏదో చేసిండు అయిపోయింది, మిమ్మల్ని ఖచ్చితంగా నేను బయటకు వేస్తాను అనేది ఒక్క మాట అయినా అంటుండా? ఎర్రబొక్క చూపిస్తాడు, సైకో, మా తాత దేవుడు, మా అయ్య రాముడు, నేనైతే శాడిస్ట్ అంటాడు. అంటే ఏం దానికి అర్థం? ఇలా అనకూడదు కదా. పరిపాలన విషయంలో 1 నెంబరు జగన్. ఎందుకంటే మేము వెళ్తున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం. డెవలప్మెంట్ రోడ్లు అంటే కొన్ని వేసిండు, అయిపోతాయి. కరోనా దెబ్బ కొట్టింది జనాలకు, లేకపోతే బ్రహ్మాండంగా ఉండేదే. కరోనా ప్రపంచ దేశాల్లో వణికిచ్చినా కూడా ఆంధ్రాలో వనకలేదు. ఇక్కడ చాలామంది చనిపోయారు, అక్కడ ఎవరు పోయినట్లేదు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. ఇది 1 నెంబర్గా చేసిండు అని అనుకుంటున్నాం. మరి ఈ ఒక్కసారి వస్తే చాలు, పిల్లలు జీవితాలు బ్రహ్మాండంగా ఎదుగుతాయి. ఎందుకంటే ఫ్రీ చదువులు పెట్టిండు. సాఫ్ట్వేర్లు కానీ ఉద్యోగాలకు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఎదుగుతారు. ఈ 10 ఏళ్లలో కొంతవరకు తల్లిదండ్రులను పోషించుకున్న హక్కు వస్తుంది అన్నమాట. ఈయన మొన్న ఎలక్షన్స్ ముందే 6,000 జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం న్యాయమని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ 5 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఆయన? అలాగే ఇప్పుడు జర్నలిస్టులకి కూడా, నార్మల్ పీపుల్స్కి కూడా గిఫ్ట్లు ఇచ్చి మాకే ఓటు వేయండి అని చెప్పుకుంటున్నారు కదా, దాని గురించి మీరు? ఓటు ఏం చెప్పడంలో తప్పు లేదు కదా.
జాబులు ఇవ్వటంలో తప్పలేదు. చట్టపరంగా తప్పు కదండి. 2 సంవత్సరాలు పోతే 2 సంవత్సరాల్లో ఇప్పుడు పిల్లలను చదివించడం కానీ, విద్యా దీవెన కానీ, తల్లిబడి కానీ, ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగించుకుంటూ వస్తుండు. ఇప్పుడు జాబుకి క్యాలెండర్ ఇచ్చిందనుకో తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలేగా, 2 సంవత్సరాలు పోయినంత మాత్రాన ఏం కాదు. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన కానీ వస్తే ఖచ్చితంగా అందరి జీవితాల్లో, పేదవాళ్ళ జీవితాల్లో పన్నీరు వర్షం కురుస్తుంది. అది మటుకి పక్క. ఎవరు ఏదనుకున్నా సరే ఈ ఒలి ఖచ్చితంగా జగనే వస్తుడు. అన్ని పార్టీలన్నీ ఏకమైనా సరే వాళ్ళ వల్ల కాదు. వేసేది ప్రజల ఓట్లు. పార్టీలు పెట్టుకున్నంత మాత్రాన నాదొక పార్టీ నీదొక పార్టీ. సరిమలేట ఉద్ధరించింది. ఏం ఉద్ధరించింది ఇక్కడ? ఆ ఎమ్మట మేము తిరిగిను. ఆమెకు నేను పాటలు రాశాను. నేను ఆమె స్టేజ్ మీద నేను పాడాను పాటలు. ఇక్కడ అందరిని మోసం చేసింది, పోయింది. ఇంకేం ప్రయోజనం? 300 మంది రోడ్డును పడ్డారు ఇక్కడ తెలుసా? మాకు తెలిసిన సర్కిల్ అంతా ఉంది. ఆడబోయి ఏం ఉద్ధరిస్తుంది అక్కడ? ఇక్కడ ఉద్ధరించిందిగా. ఇక్కడ ఉండు, నువ్వు ఏదైనా సాధించు. జీవితంలో ఏదైనా కానీ సాధించాలంటే ఒక పట్టుదల ఉండాలి. ఏడొక్కాలు ఆడొక్కాలు పెట్టిను. ఏం చేసినావు మరి? వీళ్ళ డబ్బులు నష్టపోయినటువంటి పార్టీ కోసం వాళ్ళకి డబ్బులు ఇయ్యి. మరి వాళ్ళు పేదోళ్ళే కదా, నిన్ను నమ్ముకున్నారు, నువ్వు డెవలప్ చేస్తావని అనుకున్నారు. అయితే నువ్వు డెవలప్ చేయలేదు, మరి ఏం చేయాలి? వదిలిపెట్టేసి అసలు ఎవరికి చెప్పకుండా నేను ఈరోజు పోయాను ఆఫీస్ కాడికి. ఈరోజు పోతే కూడా మామూలుగానే ఉంది. తెల్లారేళ్ళకనే పార్టీ మూసి పడేసింది, అంతే. దుకాణం ఎత్తేసింది, అవుట్. తీరా చూస్తే ఏంటంటే ఇది అంత అల్లుకొల్లం అయ్యారు తెలుసా ఇక్కడ. ఆడకపోయి నేను అది చేస్తా ఇది చేస్తా. ఏం చేస్తావు నువ్వు? ఆంధ్రాని విడదీసి సోనియా ముంచేసింది తెలుసా? అసలు చెప్పిందా? అసలు సమావేశం వేసిందా? మరి ఆంధ్ర వాళ్ళు మరి విడిపోతున్నారు, వాళ్ళకి ఏమైనా కావాలా, వాళ్ళకి ఒక బడ్జెట్టు, మరి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఏమైనా చేసిందా? ఏమీ చేయలేదు. ఆమెకు పెత్తనం ఉందని వేసి పడేసింది, అంతే. బలైపోయి రోడ్లు ఎక్కారు తెలుసా ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ సంపాదించిన ఆస్తులన్నీ ఇక్కడ వదిలిపెట్టుకొని ఒట్టి శాతంతో పోయారు తెలుసా ఆడకి. ఆ ఆస్తులన్నీ ఇక్కడ వదిలిపెట్టుకొని మరి ఏం చేయాలి? అవునా కదా? ఆమె చేసిన పనే ఆ పార్టీ పూర్తి చేశారు, అంతే. వైఎస్ ఉన్నప్పుడు ఆ పార్టీ అట్లా తిప్పిండు. ఏంది ఆమె చేసిన పనికి ఆంధ్ర వాళ్ళు ఒక్క సీటు తెచ్చుకోమను కాంగ్రెస్ని, రాదు, అంతే అమ్మా.